వెల్కమ్ బ్యాక్. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ఘటన వద్ద ఓ గుంతలో టిప్పర్ పడి ఒక్కసారిగా అదుపు తప్పి ముందు వస్తున్న బస్సుపై పడడంతో ఈ ప్రమాదం అంతా జరిగింది. కంకర మొత్తం బస్సులో ప్రయాణిస్తున్న వారిపై పడింది. దీంతో బస్సులోని కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం కొంతమందిని హైదరాబాద్కు తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. బస్సు యొక్క ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రము ఇదే గుంతలో దీనికి సంబంధించి చూడొచ్చు. ఈ టిప్పర్ ఇదే గుంతలో పడి ఒక్కసారిగా అదుపు తప్పి ఒక 20 మీటర్ల సంబంధించిన దూరంలోనే పూర్తిగా అటు నుంచి వస్తున్న తాండూరు నుంచి ఇటు హైదరాబాద్కు వస్తున్న బస్సు పైన కూడా పడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి 19 మంది చనిపోయారు. అందులో ఒక 15 నెలల చిన్నారి పాపతో పాటు ఒకే కుటుంబానికి సంబంధించి 3 చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పూర్తిగా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం మాత్రము చాలా ఊహించలేని ఘటనగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క బస్సుకు సంబంధించి చూస్తే పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక్కసారిగా కంకర మాత్రము యొక్క బస్సులో పడిపోయిన నేపథ్యంలో స్థానికులే కొంతమందిని బయటకు తీసి కాపాడిటో హాస్పిటల్కి కూడా పంపించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క ప్రత్యక్ష సాక్షులు చూస్తుండగానే రెప్పపాటులో ఇంత పెద్ద ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క బస్సుకు సంబంధించి మాత్రము ప్రధానంగా మనము చూడొచ్చు, దాదాపు 19 మంది ఇక్కడ చనిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఇందులో దాదాపు 19 మంది చనిపోగా క్షతగాతులు మాత్రము ఒక హాస్పిటల్ కూడా తరలించారు. అంతేకాకుండా హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో చూస్తే వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ యొక్క దస్తగిరికి సంబంధించిన బస్సు డ్రైవరు ఇందులోనే యొక్క ఉదయం 4 గంటలకు కూడా తాండూరుకు సంబంధించిన ఆ యొక్క బస్సు ఇది. ఒక బస్సును మాత్రము అటు హైదరాబాద్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు బస్సు నంబర్ చూడొచ్చు మనము, TS34 TA6354 గల బస్సు తాండూరు నుంచి ఇటు హైదరాబాద్కు వస్తుంది. హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి దాదాపు 70 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. 70 మంది ప్రయాణికుల్లో 19 మంది అంటే డ్రైవర్ దస్తగిరితో పాటు టిప్పర్ డ్రైవర్తో కలిపి మొత్తం 19 మంది చనిపోయారు. వారి యొక్క డెడ్ బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయ్యి వారి యొక్క స్వగ్రహాన్ని కూడా పంపించేసిన పరిస్థితి చూసినాం. మొత్తానికి ఒక చిన్న గుంత, అంతేకాకుండా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం దాదాపు 19 మంది యొక్క ప్రాణాలు కోల్పోయాయంటే మనము ఈ యొక్క ఘటనకు సంబంధించి ఊహించలేని ఘటన మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే దీనిపైన పోలీసులు ఈ యొక్క దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఇక్కడ ఎన్నిసార్లు ఈ యొక్క గుంతలు మూసివేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏదైనా ఘటన జరిగితేనే స్పందిస్తారు తప్ప మామూలు సమయంలో ఎవరు కూడా స్పందించరు అనేది మాత్రము ప్రధానంగా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.